క్లోజ్ చేయండి. సార్ 22 ఏముంది సార్, కమిషన్ కోసం కకృతి పడుతున్నారు. ఈ రోజు క్లారిటీగా క్లియర్ గా అర్థమైంది. మా అక్క బీఆర్ఎస్ అక్క చెప్పినట్టు కొండా సురేఖ కూతురికి ఆ కమిషన్ ఆగి రావట్లేదని, అలాగే రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరి శాఖల నుంచి కమిషన్ ఈయనకి రాలేదని, ఎందుకు వీళ్ళందరి శాఖలు ఎవరు కొండా సురేఖ గారి శాఖ నుంచి కానీ, బట్టి గారి శాఖ నుంచి కానీ, రెవెన్యూ గారి శాఖ నుంచి కానీ, లేదంటే ఇరిగేషన్ శాఖ నుంచి కానీ, ఇవన్నీ కమిషన్ తలా ₹1 రేవంత్ రెడ్డి గారు ఇస్తే ₹6 ఒక ₹10 ఉంచుకొని ఒక ₹10 పైకి పంపిస్తాడు. ఆ కమిషన్ కూడా కదా ఈరోజు జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఆడవాడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెడితే ఏం చెప్పాడు, దాదాపు సగం మంది ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారితో లేరు కాబట్టి ఏం చేస్తారు, పార్టీ ఊడిపోతుంది, ఈ 10 సంవత్సరాలు ఇది వేసుకుని కూర్చున్నా, పెవికల్ రాసుకున్నా, వాటర్ రాసుకున్నా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఆడవాడిగా ఫారిన్ కంట్రీ నుంచి దిగబడి రాంగ్ ఫస్ట్ ఏం చేశాడు, ఒక హీరో ప్యాకెట్ కొనుక్కొని ముందు తాగాడు. తాగి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. ఎందుకు పెట్టారు సార్ ఈ ప్రెస్ మీట్ అంటే, సింపుల్ గా క్లారిటీ క్లియర్ గా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి మీద వాళ్ళ ఎమ్మెల్యే అసహనంతో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యే చెప్పారు ఒక్క నియోజకవర్గానికి ₹1 ఇవ్వట్లా, ఏ నియోజకవర్గం డెవలప్మెంట్ చేయట్లా, ఆయన గడపడితే కొడంగల్లో, లేదంటే ఆ పొగిలేడి గారి నియోజకవర్గం, లేదంటే ఇంకో నియోజకవర్గం, ఈ 3 నియోజకవర్గాలు తెప్పించి తెలంగాణలో ఏ నియోజకవర్గం ఈ రోజు కనపట్ల డెవలప్మెంట్ కి ₹1 ఫండ్ ఇవ్వట్లేదని వాళ్ళ ఎమ్మెల్యేలు ఈ రోజు అసంతృప్తితో ఉంటే దానికి భాగంగా ప్రతి ఒక్కరు ఈ రోజు తిడుతున్నారు. దాంట్లో భాగంగా ఉమ్మడిగా అందులో ఒక ఆమె ఈ రోజు కొండా గారి కూతురు తిట్టడం జరిగింది. దానికి భాగంగా రేవంత్ రెడ్డి గారి వేరే దేశంలో ఉన్నప్పుడు ఆయనకి సపోర్ట్ చేసే ఎమ్మెల్యేలు ఎవరున్నారు, ఎమ్మెల్సీలు ఎవరున్నారు, వాళ్ళందరూ పిలిపించుకొని ప్రెస్ మీట్ పెట్టి అధిష్టానానికి ఈరోజు చెప్తున్నారు, మీరు గినక ఈ సీఎం సీట్ నుంచి గినక తీసేస్తే ఈ ఎమ్మెల్యేలతో పక్క పార్టీకి వెళ్ళడం, లేదంటే నేను ఒక పార్టీ పెట్టుకోవడం అని చెప్పి ఇండైరెక్ట్ గా ఆయన డైరెక్ట్ గా ఆయన అధిష్టానానికి ఒకటి ఇచ్చేశాడు. అధిష్టానం ఏం జరిగింది, నిజంగా సార్ ఈ రోజు అధిష్టానం జరిగింది, రేవంత్ రెడ్డి గారు మీరు అలా వెళ్ళొద్దండి, మా కమిషన్ వచ్చేది 2 రాష్ట్రాలు, మీ రాష్ట్రం నుంచి ఒకటి బేస్ కమిషన్ వస్తుంది, సో మీరే సీఎం గా ఉండి మిగిలిన ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళకి చెప్తా అని చెప్పి అందరికి ఏం చెప్పారు, ఏ కమిషన్ వాళ్ళే ఉంచుకోండి, ఎవరికి షేర్ చేయొద్దు అని భాగంగా ఈ రోజు జరుగుతుంది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అసలు మా తెలంగాణ మన కాంగ్రెస్ మిత్రులు చెప్పాలి, తెలంగాణ బిడ్డలు ఆత్మగౌరవం ఎక్కడ దెబ్బతిందంటే, అరే ఉట్టి పుణ్యానికి 200 కోట్ల ఆస్తి ఉన్నా ల్యాండ్ ఎందుకు రాసిచ్చాడు రేవంత్ రెడ్డి, దాని మీద ఈ రోజు మీరు ఎందుకు మాట్లాడలా, మీరు అమెరికాలో ఇంకొక కంట్రీ వెళ్ళి ఆ యూనివర్సిటీ తెద్దామన్నారు కదా సార్. తెలంగాణలో ఉన్న పిల్లల స్కూల్ సరిగ్గా పనిచేయట్లేదు సార్, టీచర్ ఎక్విప్మెంట్ లేదు సార్, టీచర్ ఎక్విప్మెంట్ లేక చదువు చెప్పే టీచర్ లేవు సార్, మీరు ఫీఎస్ బిల్ దాదాపు 10,000 నుంచి 10,000 కోట్లు బకాయి పెట్టారు సార్, అది తెచ్చాడు సార్. అసలు ముఖ్యమంత్రి 2.5 సంవత్సరాల విద్యాశాఖ మీద ఏం మార్పులు తీసుకొచ్చాడు, ఆయన చిహ్నంగా మార్పులు వేసాడు. పక్క రాష్ట్రంలో నారా లోకేష్ గారు సార్ వయసులో చిన్నోడు, మొదటిసారి ఎమ్మెల్యే గెలిచాను, మినిస్టర్ గెలిచాను, ఆయన చంద్రబాబు గారు చేస్తున్నారు, మరి మీరు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, దాని మీద స్పందించండి. ఈ రోజు ప్రజలు కానీ లేదంటే స్టూడెంట్స్ కానీ బయటకు వచ్చి దండాలు చేస్తున్నారు సార్. ఈ సార్ ఏంటంటే శ్రీనివాసరావు గారు ఏమైనా చెప్తారా?